ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఘటన. పాకిస్తానీ నేషనల్ మదర్, పాకిస్తాన్ జాతీయత కలిగిన ఒక తల్లి అండ్ డాటర్, అమ్మాయి బిడ్డ, అక్యూజ్డ్ ఆఫ్ 30-year ఇల్లీగల్ స్టే యూజింగ్ ఫోర్జ్డ్ ఇండియన్ డాక్యుమెంట్స్, ISI లింక్స్, విజిట్స్ టు ఆర్మీ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్. 30 ఏళ్ళుగా ఒక తల్లి బిడ్డలు ఫోర్జ్డ్ అంటే ఫోర్జరీ చేసేసిన సంతకాలతో తనకి ఎలాగో క్రియేట్ చేసేసుకొని ఒక ఇండియన్ డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఆధారు, వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి క్రియేట్ చేసేసి పెట్టేసుకొని, ఎందుకంటే ఇవాళ రేపు వాళ్ళకి మద్దతుగా సపోర్ట్ చేసే కొంతమంది వెధవులు ఇంకా ఉన్నారు. పైసామే పరమాత్మ అన్నట్టుగా పైసలు ఇస్తే ఎటువంటి కక్కుర్తి పనైనా చేసే వెధవులు ఉన్నారు. కాబట్టి తద్వారా వాళ్ళ డాక్యుమెంట్స్ గ్రహించవచ్చు. అయితే 30 ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ ఉత్తరప్రదేశ్లో ఒక దగ్గర తల్లి కూతుళ్ళు ఈ డాక్యుమెంట్స్తో పాటు గవర్నమెంట్ ఆర్మీ మేము చూడాలనుకుంటున్నాం, వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి సన్నిహితంగా మారి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఓకే ఈ విధమైన కాంటాక్ట్స్, లీగల్ కాంటాక్ట్స్ చేశారు. చేసి ఎక్కడికి ఉప్పందిస్తున్నారయ్యా? ISIకి. వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే ISIకి సంబంధించిన లింక్స్ కూడా కొన్ని దొరికాయి. సరే, వీలైతే అక్కడ నుంచి వచ్చి ఉంటారు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మొత్తాన్ని మేనేజ్ చేశారు, వాళ్ళ దేశానికి ఫేవర్గా పనిచేస్తున్నారు. సరే, వీళ్ళు వాళ్ళ దేశ భక్తి ఎక్కువ ఉంది అనుకుందాం. ఇకపోతే మొన్న ఢిల్లీ బ్లాస్టర్స్ ఘటనలో అల్ఫలా యూనివర్సిటీకి మూలాలు ఉన్నాయని వచ్చాయి. అక్కడ ఆ డాక్టర్స్ ఎవరెవరైతే మానవ బాంబుగా మారాడో ఒక డాక్టర్, ఇంకో డాక్టర్ దానికి సపోర్టు, ఆ కాలేజీ డీన్ ఎవడైతే ఉన్నాడో వాడు, వీళ్ళందరికీ ట్రైనింగు. అందులో ఒక రకమైన విష పదార్థం తయారు చేసి కేవలం ప్రసాదాల్లోనే కలిపి పర్టికులర్గా ఆ వర్గానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన వాళ్ళనే ఓచకోత కోద్దామని ఆలోచించే దుర్మార్గపు డాక్టర్లు మనవాళ్ళు. పేరుకి భారతీయులు, భారతదేశంలో ఉంటూ ఇక్కడ నేల మీద పండినవే తింటూ ఇక్కడ ప్రభుత్వ సహకారంతో మనం వేసే భిక్షతోనే చదువుకున్న వాళ్ళు మనకే విషం పెట్టి చంపాలనుకున్నారు. వాళ్ళతో పోలిస్తే వీళ్ళు దేశభక్తి గల వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 30 ఏళ్ళుగా మెల్లగా చొరబడి ఉత్తరప్రదేశ్లో మేబీ అటు ఉత్తరప్రదేశ్ నుంచి చైనా, అటు నుంచి నేపాల్ మీదుగా ఇలాగ ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మీరు దురంధర్ అనే సినిమా చూస్తే అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఎంట్రీ అవుతుంటారు ఏంటనేది. అలా ఎంట్రీ అయ్యి మొత్తానికి ఆ తల్లి కూతుర్లు ఎవ్వరి మీద అనుమానం రాకుండా ఫేక్ డాక్యుమెంట్స్తో ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళకి దగ్గరయ్యి ఆర్మీని గవర్నమెంట్ ఆఫీసర్స్తో కూడా విజిట్ చేయడానికి ప్రయత్నించారట. కొన్ని ప్రయత్నించారేమో, కొన్ని సేకరించారేమో. కానీ ఈ విషయంలో ఇట్లా చేయడం వల్ల మీడియాలో కూడా కొంత తప్పు ఉంది. కొన్ని మీడియాలో ప్రచురించాలి, కొన్ని దేశ భద్రతకు సంబంధించి, దేశం యొక్క భద్రతా వ్యవహారాలకు సంబంధించి లీక్ చేయకూడదు తెలిసినా కూడా. బట్ ప్రపంచానికి, ప్రజానీకానికి తెలియాలని ఉద్దేశంతో మీడియా ఎప్పుడు పనిచేస్తుంది. కానీ ఇట్లాంటి కొన్ని కీలకమైన క్రూషియల్ విషయాలు, ఇలాంటి వాళ్ళు దొరికిపోయారని తెలిస్తే వాళ్ళు అప్రమత్తమై ఇంకో బ్యాచ్ను పంపిస్తారు. వీళ్ళు దొరకలేదు అన్నట్టుగానే జీవితాంతం మగ్గిపోయేలాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్షలు బయటికి తీసుకురావచ్చు. అలాగని ఉరిశిక్ష లాంటివి వేయద్దు. జీవితం 4 గోళ్ల మధ్యన మగ్గిపోయేలాగా ఉంచాలి. లేదా వాళ్ళు ఏమేయాలనే విషయం కూడా తెలియకూడదు. సో ఇట్లాంటివి మన మధ్యన ఉంటూనే మనకి తెలియకుండానే సహకరిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే భారతదేశం మీద, అంటే ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి భారతదేశానికి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళండి. వెళ్ళి ఎక్కువ ఒక నెల రోజులు బతికిరండి. నెల రోజులు అంటే మీరు దాచుకున్న డబ్బులన్నీ వెళ్ళి లావిష్లో బతకడం కాదు. ఒక మారుమూల పల్లెటూరులో పాకిస్తాన్లో బతికి రండి, బతికి చూపించండి. మీ బతుకులు, ఆ పాకిస్తాన్ బతుకులు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. అక్కడున్న స్వేచ్ఛ, కొంతమంది సినీ నటులు, కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్లు కూడా స్వేచ్ఛ భారతదేశంలో లేదంట. అక్కడ పాకిస్తాన్కి వెళ్తే టాప్ టు బాటం కప్పుకొని తిరుగుతారు. ఇక్కడికి వస్తే తెలిసిందే, చాలా అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ స్వేచ్ఛ లేదట, అక్కడ స్వేచ్ఛ ఉందట. అటువంటి కామెంట్స్ చాలా చేశారు ప్రముఖ బాలీవుడ్ దిగ్గజాల భార్యలు కూడా. నా బిడ్డల్ని ఇక్కడ ఎలా పెంచాలని ఆశ్చర్యపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం ఇక్కడ జరిగే నిర్భయ లాంటి ఘటనల వల్ల. అటువంటి వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరపున సలహా, దయచేసి మీరు తూర్పు పాకిస్తాన్కి కానీ వెళ్ళిపోండి. చాలా బాగుంటుంది లైఫ్. కావాలంటే ఇక్కడ మీ ఆస్తులు అమ్ముకొని డబ్బులు తీసుకుని మరీ వెళ్ళిపోవచ్చు నిర్భ్యంతరంగా.
గేట్లు ఓపెన్ చేసి ఉంటాయి. సో ఇట్లాగ మన మధ్య మన చుట్టూ ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఎవరికి ఏ చిన్న విషయం తెలిసినా కూడా దయచేసి మీ దగ్గరలో ఉండే పోలీసులు కానీ ఇట్లాంటి నిఘా వ్యవస్థలకు తెలియజేయండి. లేదు మీకు నిఘా వ్యవస్థ తెలిస్తే మీకు ప్రాణానికి ముప్పు భయం అనుకుంటే కనుక సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేయండి. ఒక అన్నౌన్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, లేదా ఒక సీక్రెట్ మెయిల్ క్రియేట్ చేసి నిఘా వ్యవస్థకి పంపించండి. ఖచ్చితంగా చేరవుతుంది దేశానికి. నేను సైతం అన్నట్టు మీ వంతు సాయం చేయగలుగుతారు. సో ఉత్తరప్రదేశ్ లాంటి ఘటనలు మన దగ్గర కూడా, హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఉన్నాయనే వార్తలు అయితే ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.